ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. జ్యేష్ఠ అమావాస్య. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. జ్యేష్ఠ అమావాస్య. జ్యేష్ఠ మాసము అంటే పెద్ద మాసము అని. మనము 6 నెలల్లో మనం కనుక చూసినట్లయితే జనవరి నుంచి జూన్ 30 వరకు, అదేవిధంగా మనము జూలై తర్వాత నుంచి మనము డిసెంబర్ వరకు కనుక చూసినట్లయితే ద లాంగెస్ట్ డే, ద లాంగెస్ట్ నైట్ అని మనం చదువుతాం. అదే ఈ జ్యేష్ఠ అమావాస్య, ఈ సంధ్యకాలం, ఈ సమయం. ఇక్కడి నుంచి మనకి రాత్రులు ఎక్కువగా ఉంటాయి, పగలు తక్కువగా ఉంటాయి. అందువలన ఈ అమావాస్య రోజున మనకి అత్యంత రాత్రి చాలా ఎక్కువ లెంత్ ఉన్నటువంటిది కాబట్టి జ్యేష్ఠ అమావాస్య అని అంటాము. మరి అటువంటి జ్యేష్ఠ అమావాస్య రోజున ప్రత్యేకత ఏమిటంటే ప్రతి పండక్కి కూడా కేవలము మనము మగదేవుళ్ళని కానీ ఆడదేవుళ్ళని కానీ పూజ చేస్తాం, అంతే. దేవుడు మగాడు ఆడదని ఉండరు, కానీ మనం మగదేవుళ్ళుగా పగలు చేస్తాం, మళ్ళీ ఆడదేవుళ్ళుగా సాయంత్రాలు రాత్రుల్లో చేస్తాం. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఇంకా ప్రత్యేకత ఏంటంటే మనము అమ్మవారినే, అంటే పాజిటివ్ ఎనర్జీగా ఉన్నటువంటి అమ్మవారే నెగిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఆమె నీడ అంటే హెడ్, ఒక రూపాయి కాయిన్ తీసుకున్నప్పుడు ఒక రూపాయికి ఒకవైపు హెడ్ అయితే రెండో వైపు టెయిల్, అంటే ఒకే రూపాయి రెండు షేడ్స్ అన్నమాట. సో లక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే ధర్మము, న్యాయము, నీతి ఇవన్నీ ఉంటేనేమో లక్ష్మీమాతగా ఉంటుంది. ఎవరైతే అధర్మము, స్వార్థము, తర్వాత అన్యాయాన్ని ప్రోత్సహించడము ఇలాంటివి చేస్తారో అటువంటి వాళ్ళకి జ్యేష్ఠాదేవి రూపంలో ఉంటుంది. అంటే హెడ్ ఆమె అయితే టెయిల్ ఈమె అన్నట్టు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే జ్యేష్ఠ అమావాస్య రోజున మనకి మ్యాథమెటిక్స్లో 2 రకాలు ఉంటాయండి. డైరెక్ట్ ప్రూఫ్, ఇండైరెక్ట్ ప్రూఫ్. క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేస్తాం, లేదా ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వచ్చేస్తాం. అంటే లక్ష్మీదేవిని మనం కనికరించుకోవాలి, ఆమె కరుణ పొందాలి అంటే మనము ఒకటి పద్ధతి ఏంటంటే లక్ష్మీదేవి రూల్స్ ప్రకారము మనము ధర్మాన్ని ఆచరించాలా స్ట్రిక్ట్గా. ఇది తెలియనటువంటి ప్రతి ఒక్కడు కూడా లక్ష్మీదేవికి శుభ్రత ఒకటి పాటించేస్తే సరిపోద్దని వెధవ స్పీచ్లు ఇస్తున్నారు ప్రవచనకారులు, మరి పండితులను. ఇది తప్పు. కేవలం స్పీచ్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. అంటే క్లీన్లీనెస్ అంటే శుభ్రత అనేటటువంటిది హృదయంలో శుభ్రత ఉండాలి. కాబట్టి ఇది ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క క్లీన్లీనెస్ అంటే కేవలం శుభ్రత కాదు, మనస్సులో, సంకల్పాలలో అన్నిటిలోనూ కూడా శుచి అయి ఉండాలి. ఈర్ష, అసూయ, రాగ, ద్వేషాలకు అతీతంగా ఉండాలి. అటువంటి జగజ్జనని అయినటువంటి మహాలక్ష్మి తల్లిని మనం ఈ రోజున మనం పూజ చేసుకోవచ్చు. బాగుందా ఆ లక్ష్మీదేవి రూల్స్ ప్రకారం. కానీ లక్ష్మీదేవి చాలా బిజీగా ఉంటుంది, ఆమె చాలా డిమాండ్ ఉన్నటువంటి దేవత. ప్రతి ఒక్కళ్ళు కూడా మహాలక్ష్మినే పూజ చేస్తారు. ఈ యొక్క లక్ష్మీదేవికి ఫుల్ పవర్లో ఉంది కాబట్టి ఆమె దగ్గర ఫుల్ జనం ఉంటారు. అందువల్ల ఆమె చాలా బిజీ అనమాట మనల్ని అనుగ్రహించడానికి. అందులో ఆమె రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఏమాత్రము అధర్మం వైపు ఉన్నా, ఏమాత్రము అశుచిగా ఉన్నా, ఆలోచనలు అశుచిగా ఉన్నా వెంటనే అమ్మవారు మనల్ని వదిలేస్తుంది. ఇది ఒక విధానం. రెండవది లక్ష్మీదేవిని రామ్మ అని చేయడం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ ప్రూఫ్. ఇకపోతే దరిద్ర దేవత, ఆ లక్ష్మీదేవి యొక్క 2వ షేడ్, ఆమె దరిద్ర దేవత. ఆ దరిద్ర దేవత నువ్వు పోవమ్మా అని చేయడం. ఈమె వెళ్ళిపోతే మనకు లక్ష్మి వచ్చేసినట్టే. ఈమె ఖాళీగా కూర్చుంటుంది, ఎవరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవతని పూజ చేసుకున్నంత చాలా తేలికైనటువంటి పద్ధతి లేదు. ఈ ప్రపంచంలో అందరూ కూడా శనికి పూజ చేస్తే శని పట్టుకుంటాడని, దరిద్ర దేవతను తలుచుకుంటేనే దరిద్రం పట్టుకుంటుందని, ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి యముడికి దండం పెడితేనే యముడు మనల్ని తీసుకెళ్ళిపోతాడని ఇలా పుకార్లు లేపారు. యముడికి ఆరాధన అనేటటువంటిది మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు, మండపారాధనలో గృహప్రవేశాలు చేసినప్పుడు యమ పూజ చేస్తాము. నవగ్రహాల్లో శని పూజ కూడా చేస్తాం. అష్టదిక్పాలకు పూజ చేస్తాం, నవగ్రహాలు పూజ చేస్తాం. అప్పుడు తీసుకెళ్ళేటువంటి యముడు శని ఇప్పుడు తీసుకెళ్తారా? తర్వాత ఈ యొక్క అమ్మవారు దరిద్ర దేవతని ఎవరు పూజ చేశారు అంటే గరుడు పూజ చేశాడు. గరుత్మంతుడు ఏం చేస్తాడండి?
అసలు ఈ దరిద్ర దేవత ఎలా పుట్టింది? క్షీరసాగర మథనం జరుగుతోంది. లక్ష్మీదేవి అదృశ్యం అయిపోయింది అంతకుముందు విష్ణుమూర్తితో గొడవ పెట్టుకొని. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే అలిగేసి భర్తలను వదిలేసి మీరు పుట్టెళ్ళకి ఎలాగ వెళ్ళిపోతారో అలా లక్ష్మీదేవి ఒకనొక సమయంలో విష్ణుమూర్తితో దెబ్బలాడేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మళ్ళీ ఆవిడని మీరంటే మామూలు ట్రైన్ ఎక్కేసి వచ్చేయచ్చు సూట్ కేసుకొని పట్టుకొని ప్లేన్ ఉన్నాం. కానీ లక్ష్మీదేవి అలా రాదు. క్షీరసాగర మదనం చెయ్యాలి దేవతలు రాక్షసులు. మేరు పర్వతం కావాలి, దానికి ఒక పెద్ద సెటప్ కావాలా. పర్వతం మేరు పర్వతాన్ని బతిమేలారు, అది పెడితే బుడుకు మనం మునిగిపోతుంది. విష్ణుమూర్తి మళ్ళీ దానికోసం ప్రత్యేక ఒక అవతారం ఎత్తాడు, కూర్మావతారం. ఇది ఎత్తి అన్నీ చిలుకుతుంటే ముందుగానే లక్ష్మీదేవి వచ్చేది. ఫస్ట్ అందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసే కానీ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ వచ్చేయాలా, 100కి 100% వచ్చేయాలా, ఒకేసారి ఎలక్షన్లో నుంచిన వెంటనే సీఎం అయిపోవాలా, ఇలాంటి దురాశ కోరికలు ఉంటాయి. అలా లక్ష్మీదేవి వచ్చే ముందు ఈ కష్టాలు ఏమి ముందు వస్తాయి? హాలాహలం వచ్చింది విషం. ఎవడు తీసుకుంటాడు? మరి ఎవడో ఒకడు తీసుకోవాలి. శివుడు తీసుకున్నాడు. ఆ తర్వాత ఐరావతం ఇంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షం, కామధేనువు, ఇలా అన్నీ వచ్చి జ్యేష్ఠాదేవి వచ్చింది. ఆమెను ఎవరూ పట్టించుకోరు. లక్ష్మీదేవి వచ్చింది. ఆ లక్ష్మీదేవి యొక్క షేడే అక్కే జ్యేష్ఠాదేవి. ఆమె లక్ష్మీదేవి అక్కడ రాగానే బుడుక్కుమని మాయమైపోయి వైకుంఠం వెళ్ళిపోయింది. విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంది. బాగుంది. ఆ కాలంలో వివాహాలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే గాంధర్వ వివాహాలు అంటే ఉంగరం పెడితేనే చాలన్నమాట. లవ్ మ్యారేజెస్. ఇప్పుడు మనం చూడండి, ప్రీ వెడ్డింగ్, ప్రీ శోభనాలన్నీ వచ్చేసినాయి. పెళ్ళికి ముందే అసలు ఫోటోలు దిగిపోతున్నారు. ఆ పెళ్ళి ఉంటుందా, పెడాకులు అవుతుందా, లాస్ట్ వరకు చూసుకోవట్లా. మరి రకరకాల భంగిమలలో వీళ్ళు ఫోటోలు తీసి పెడుతున్నారు. ప్రీ వెడ్డింగ్ ఎలా వచ్చిందో ఆ విధంగానే ఇక్కడ ఈ అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, మనము ఉంగరం ఎలా పెడితే పెళ్ళో, జీలకర్ర బెల్లం పెడితే ఇప్పుడు సాంప్రదాయంలో పెళ్ళో, ఆ విధంగా మరి కొంతమందికి ఈ యొక్క తాళి కడితే పెళ్ళో, ఆ విధంగా కాళ్ళకి దండం పెడితే విష్ణుమూర్తికి అది కూడా వివాహ వ్యవస్థలో ఉండేదన్నమాట. లక్ష్మీదేవి వెళ్ళి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడానికి దండం పెట్టింది. ఆమె కంటే ముందే దరిద్ర దేవత దండం పెట్టేసింది కాళ్ళు. కాబట్టి విష్ణుమూర్తి నా భర్త అంటుంది. అందువలన విష్ణుమూర్తికి జ్యేష్ఠాదేవి భార్య, తర్వాత మహాలక్ష్మి భార్య. అయితే నేను ఎక్కడుండాలి అని చెప్పి తర్వాత ఇద్దరు కలిసి వరమాలు వేస్తారు. బాగుంది. నేను ఎక్కడుండాలి అంటే పాతాళలోకం వెళ్ళిపోమంటాడు. కొన్ని ప్లేసెస్ చెప్తాడు. అధర్మం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపో, శుభ్రత ఎక్కడ ఉండదో వెళ్ళిపో, తర్వాత ఈ యొక్క దుర్వాసన, భార్యాభర్తల కొట్లాటలు, మామూలు మనుషుల కొట్లాటలు, అధర్మం పెట్టలేకపోతున్న చోట, ఈ విధంగా ఎవరైతే కాళ్ళు ఊపుతూ ఉంటారో మంచం దగ్గర మంచం మీద పడుకునే ఇలాంటి వాళ్ళందరూ అది నీ నివాస స్థానము అంటాడు. ఆమె వెళ్ళిపోయింది దరిద్ర దేవత. ఇక్కడ పాతాళలోకానికి వెళ్ళి అక్కడుంటే ఈయన గరుత్మంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళందరికీ కూడా కుష్ఠవ్యాధి వచ్చేస్తుంది వాళ్ళ నాన్నకి. అప్పుడు ఏం చేయాలా? రెండే ఇండైరెక్ట్ మెథడ్ని ఎన్నుకున్నాడు అనమాట. ఎలాగో లక్ష్మీ తల్లి అమ్మ నేను ఎలాగో సేవించుకుంటున్నాను, ఈమె నా పెద్దమమ్మీ, నా పెద్ద తల్లి అని, నా పెద్దమమ్మీ ఎక్కడుంది అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఈ యొక్క పాతాళలోకానికి వస్తాడు. పాతాళలోకానికి వస్తే ఆమె ఏమంటుంది, ఎవరు అందంగా ఉన్నారు మరి, నేనా లక్ష్మీదేవి అంటుంది. ఎప్పుడు కాంపిటీషన్ అనమాట. అమ్మ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు లక్ష్మీదేవి వచ్చేటప్పుడు అందంగా ఉంటావు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటావు అమ్మ అంటే సరే అని గరుత్మంతుడికి ఈ యొక్క విష్ణుమూర్తి వాహన పదవిని ఇప్పించింది దగ్గరుండి ఈ యొక్క దరిద్ర దేవత. దేవదానవుల యుద్ధం జరుగుతోంది. అక్కడ అంధకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, మహాలక్ష్మి తల్లికి తపస్సు చేసి ఈ లక్ష్మీదేవిని వైకుంఠం నుంచి పంపించేస్తే విజయం లక్ష్మి ఉండదు, అప్పుడు ఆటోమేటిక్గా మనం దేవతల్ని మనం జయించవచ్చు అని క్రిమినల్ ప్లాన్ వేసి అతను లక్ష్మీదేవిని పాతాళలోకంలో ఉంచేస్తాడు. ఈ దేవతల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా అతను ఊహించినట్టుగానే త్రిమూర్తుల శక్తి వెళ్ళిపోయింది. కాబట్టి త్రిమూర్తులంతా కూడా ఓడిపోతున్నారు. ఆ సందర్భంలో వినాయకుడు ఏం చేస్తాడు, శ్రీ మహావిష్ణువు అడిగితే అప్పుడు మనము లక్ష్మీదేవిని వైకుంఠం తీసుకొచ్చేస్తే సరిపోద్ది కదా అంటే ఎలా వస్తుంది, అక్కడ వరం ఇచ్చింది పాతాళలోకం వదిలి రానని. అప్పుడైతే దరిద్ర దేవతను తీసుకొస్తే పాతాళలోకం తీసుకొస్తే ఆటోమేటిక్ లక్ష్మీదేవి పాతాళలోకం ఖాళీ చేసేస్తుంది కదా అని చెప్పేసి ప్లాన్ చెప్తే బ్రహ్మాండమైన ప్లాన్ని వెళ్ళి వర్కౌట్ చేయంటాడు విష్ణుమూర్తి. అప్పుడు వినాయకుడు వెళ్ళి పెదమమ్మీ అని వెళ్తాడు. వెళ్తే ఆమె దరిద్రత, ఎవడరా నీకు పెద్దమమ్మి, ఎవరు నీకు పెద్దమ్మని అంటే మా మామి, ఎవరు మహాలక్ష్మి తల్లి మా అత్త, నువ్వు పెద్ద అత్తవి, అందువలన నువ్వు నా కూడా నువ్వు
చాలా అందంగా ఉన్నావు అత్త అంటాడు. అనగానే అందం అని పొగడగానే పొంగిపోద్ది. పొంగిపోయి సరే ఏంటి అంటే లక్ష్మీదేవి మరి నేను చెప్పాలి అంటే నువ్వు లక్ష్మీదేవి పక్కన నుంచుంటేనే కదా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి పాతాళ లోకంలో ఉంది, నా మాటలు నమ్మి నువ్వు పాతాళానికి వస్తే నేను నీకు చెప్తానంటది. అప్పుడు భూలోకంలో ఉంటుంది అనమాట, మురుకున్న ప్లేస్లో ఎవరు ఈ యొక్క దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి. అప్పుడు ఆమెను తీసుకొని ఇద్దరు కలిసి వినాయకుడు దరిద్ర దేవత ఇద్దరు కలిసి వెళ్ళి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు వైకుంఠంలో. వీడేంట్రా వినాయకుడు ఏదో తెలివైనడు అనుకుంటే ఈ దరిద్ర దేవతను తీసుకొస్తాడని స్టన్ అయిపోద్ది ముందు మహాలక్ష్మి. వినాయకుడి యొక్క ప్లాన్ తెలియక దగ్గరకు వస్తున్న కొద్దీ లక్ష్మీదేవి దూరంగా వెళ్ళి దరిద్రం ఉన్న చోట లక్ష్మి ఉండకూడదు. అందువల్ల దరిద్ర దేవత ఇలా ఎంటర్ అవుతుంటే లక్ష్మీదేవి అలా పారిపోతూ ఉంటుంది. అప్పుడు వినాయకుడు ఏమంటాడు, అత్త మహాలక్ష్మి నువ్వు అంధకాసుడికి వరం ఇచ్చావు, నీ అంతకు నువ్వు పాతాళ లోకంలో ఉండి నీ అంతకు నువ్వు వెళ్ళిపోతే అది మాట తప్పినట్టు అవుద్ది. లక్ష్మి దరిద్ర దేవత వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు, అది నీ నేచర్, అది కాబట్టి తప్పు లేదు, నువ్వు మాట తప్పని దాని అయ్యావు అనమా వెళ్ళిపో అంటే అబ్బా ఏం ప్లాన్ రా అనేది అని వినాయకుడిని మెచ్చుకుంటుంది. ఈ దరిద్ర దేవత ఎప్పుడైతే వచ్చేసిందో ఈ లక్ష్మీదేవి వైకుంఠం వెళ్ళిపోయింది. వైకుంఠం వెళ్ళిపోగానే దేవతలందరూ విజయం సాధించారు. ఆ విధంగా ఈ జ్యేష్ఠ ఇదంతా కూడా జరిగింది జ్యేష్ఠ అమావాస్య రోజున. కాబట్టి అందరూ కూడా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున మనందరం కూడా 2 పద్ధతులు ఉంటాయండి. ఒకటి మహాలక్ష్మి తల్లిని ఆరాధించుకోవడం, శుచి శుభ్రతతో మడి ఆచారాలు పెట్టి లక్ష్మీ సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చేసి. రెండో పద్ధతి ఇండైరెక్ట్గా ఎవరైతే అధర్మం మేము మానలేమండి, మేము తప్పులు చేస్తూనే ఉంటామండి, మేము అబద్ధాలు ఆడుతూనే మోసాలు చేస్తూనే ఉంటామని బ్యాచ్లు కామెంట్లు పెడుతూ ఉంటారు చూసారా, మామూలుగా ఏదో వీడియో చూసేసి ఊరుకోకుండా వాళ్ళకి కిలుకుతూ ఉంటారనమాట అటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు చూడండి పనికొచ్చేదానికి కాకుండా ఒక వ్యక్తి పనికొచ్చే పని చేస్తుంటే పనికొచ్చే పనికి కాకుండా పనికిరాని పనికి జనాలంతా కూడా పనికి మాలిన వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ఇండైరెక్ట్ మెథడ్లో చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే లేటుగా నిద్ర లేవాలా, మాసిపోయిన బట్టలు వేసుకోవాలా, ఆ తర్వాత ఇక ఆ బట్టలు అదొక దీక్ష అనమాట, జ్యేష్ఠాదేవి దీక్ష. లాస్ట్ వరకు కూడా మనం మొహం కడగకూడదు, స్నానాలు చేయకూడదు, ఫుడ్ రోజుకి 5 సార్లు 6 సార్లు తినాలి. బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు ఏం చేశాడండి, టముకేసాడు, అరే 3 సార్లు స్నానం చేయాలి, ఒక పూట భోజనం చేయాలంటే వీడు మర్చిపోయి ఒక పూట స్నానం చేయాలి 3 పూటలు తినాలి అని చెప్పాడు. కాబట్టి ఆ కాలం నుంచి 3 పూట్ల భోజనం అనేది. కాబట్టి ఇప్పుడు 6 పూటలు తింటాం దరిద్ర దేవ దీక్షలో, ఆయిల్ రాసుకుంటాం నువ్వుల నూనె, ఇంకా హాయిగా తినడం పడుకోవడం అంతే అనమాట. ఇక ఓం జ్యేష్ఠాదేవ్యై నమః అంటూ జపం చేసుకోవడం. ఇది అవినీతిని వదులుకోలేనటువంటి అవినీతి విక్రమార్కులకి ఇది చాలా బాగుంటుంది. అండ్ రోజు కూడా సూర్యోదయానికంటే ముందు లేవలేనటువంటి వాళ్ళు, చాలా లేటుగా ఉండేటటువంటి వాళ్ళు, దరిద్ర దేవత అంటే విపరీతమైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ తల్లిని కనుక చేసుకున్నట్లయితే చక్కగా వెళ్ళిపోతుంది, మీకు మహాలక్ష్మి సొంతం అవుతుంది. దరిద్ర దేవత ఆరాధన కూడా ఈరోజే చేసుకోవచ్చు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా మీకు ఏది నచ్చితే చేసుకోండి. ఇదంతా కూడా విష్ణు పురాణంలో ఉంది, కావాల్సి చదువుకోండి. మరి గరుడు బాగుపడ్డాడు, నా వినాయకుడికి మంచి అనుగ్రహించి దేవతలందరిని అనుగ్రహించి జ్యేష్ఠాదేవి గెలిపించింది. శుభమస్తు.